హర్ష్ చెప్పింది నిజమే. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. మమ్మల్ని ఏదో బురద రోడ్డుకు తీసుకెళ్ళింది. మళ్ళీ వేరే రూట్ వెళ్తున్నాం. మాలా కాకుండా గూగుల్ మ్యాప్లో శంకర్పల్లి కవ్వగూడ కాళీమాత టెంపుల్ అని టైప్ చేయండి. గూగుల్ మ్యాప్లో చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ శంకర్పల్లి, అమ్మపల్లి, కవ్వగూడ అలా వచ్చేస్తారు. మేము డైరెక్ట్గా కాళీమాత టెంపుల్ అని పెట్టాము. అందుకని మమ్మల్ని చూడండి ఇలాంటి రూట్లలో నుంచి తీసుకెళ్తున్నాం. నేను నైట్ వస్తాను చెప్తున్నా. మమ్మీ మన కోసం మంచి అన్వేషణ ఇచ్చే ప్రదేశాన్ని పట్టుకొని మొత్తానికైతే ఒక సాహసం అనే చెప్పాలి. అన్నీ తిరిగి గుడి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఒక కమాండ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడే కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఆవు కూడా ఉంది. మా ఆయన మా పిల్లలతో కలిసి వచ్చాం కదా, అందరం కలిసి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ కోనేరు ఉంది. కోనేటిలో వాటర్ అయితే అస్సలు బాగాలేవు. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12 వరకు, ఆఫ్టర్నూన్ 3 PM to నైట్ 8 PM వరకు ఈ గుడి ఉంటుంది. ఈ గుడి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బోలా శంకర్ మూవీ కూడా తీశారు. మనకు ఎంట్రన్స్ లోనే ఫస్ట్ రైట్ కి వెళ్తే కృష్ణుడి మందిరం ఉంటుంది. చూడండి, కృష్ణుడు, రాధ. రైట్కి వచ్చి మళ్ళీ పక్కనే వినాయకుడి గుడి ఉంటుంది. చూసారా, వినాయకుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్దాము. కాళీమాత అమ్మవారిని చూద్దాం. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాము. అమ్మవారు అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక దేవాలయానికి వెళ్దాము. ఇందులోనే ఒక 6-7 దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్లో దేవాలయానికి వెళ్దాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఆడుకుంటున్నారు. మా జాయ్ చూడండి స్టెప్స్ దిగి ఎలా వస్తున్నాడు. ఇప్పుడు మా హర్షిత్ వెళ్తున్నాడు కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇప్పుడు వెళ్ళబోయే దేవాలయం శివాలయానికి వెళ్తున్నాం మనం. కాళీమాత పక్కకే శివాలయం టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ చూడండి, ఇలా కనిపిస్తుంది. రాయిబాబు ఎవరో పిల్లోని పట్టుకొని ఆ పిల్లోని వదలట్లేదు. ఆ పిల్లవాడితోనే వెళ్తాను అంటున్నాడు, లేకపోతే తీసుకొస్తాను ఏడుస్తున్నాడు. ఎంతకీ రావట్లేదు. అతన్ని పంపించి మళ్ళీ చూడండి ఇక్కడికైతే తీసుకొచ్చాను. ప్లేస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. శివుడి ఫ్యామిలీ ఉంది ఇక్కడే. కైలాసంకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ చూసారా మన పురాణాలు. ఇవి పిల్లలకి చూపించి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. నా వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ వరకు రావాలి అంటే గంట సింబల్ అయితే కొట్టండి. గంట సింబల్ కొట్టడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వస్తాయి.
మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.